మహిళలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలందరికీ నమస్కారం. అలాగే సన్మాన సభని నిజంగా తెలీదు, ఇలా వేటపోతులు వేసుకుంటున్నాం రమ్మంటే వచ్చాను. మరి చెనగోవింద్ గారు ఆధ్వర్యంలో జన సైనికులు అలాగే అందరూ కూడా కలిసి సన్మాన సభ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా వాళ్ళు అర్హులు. ఎందుకంటే వాళ్ళు గెలిపించుకున్నది మీతో పాటు వాళ్ళు ముందుండి నా గెలుపు కృషి చేసిన వాళ్ళందరికీ కూడా దానిలో వేయటంలో అది నేను వేయాలి, నా తరపున మీరు వేశారు కాబట్టి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఇచ్చినా సరే గత 10 రోజుల నుంచి తీసుకోవట్లేదు. దాని ముఖ్య కారణం ఏంటంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాలు అయిందని గత మంత్రి చెలుగోని వేణుకు సన్మానాలు అవి చేశాను. నాకు సిగ్గు అనిపించింది. ఎందుకంటే అత్యంత అవినీతిపరుడిగా ముద్రపడ్డాడు ఆయన. 175 కాన్స్టిట్యున్సీల్లో నేను వచ్చిన తర్వాత మీరు వినాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో హాస్పిటల్, ఆ మెడికల్ షాప్ వాళ్ళ అబ్బాయి పూర్తి, అలాగే శ్మశానం ఒకటి చూశాను, శ్మశానం ఆక్రమించేసాను, లేఅవుట్ వేసాను. బజ్జీల బండ్ల దగ్గర నుంచి రోజుకు 100 రూపాయలు, 3500 వాళ్ళ అబ్బాయి చేతివాడు. ఇలాగా చూసి సిగ్గు అనిపించింది నాకు. అప్పుడే తెలిసి నాకు ఈ విషయాలన్నీ. మరి ఏదో సాధించేసినట్టు దండలు వేసుకుంటుంటే మరి ఎందుకు సన్మానాలు? కాబట్టి నన్ను మీరు గెలిపించుకున్నారు, నేను మీకు సన్మానం చేయాలి. అలాగే నాకు బరువైన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మంత్రి ఇచ్చి నా మీద బరువైన బాధ్యత పెట్టారు. కాబట్టి ఇవన్నీ మీరు ఏదైతే ఆశలతో నన్ను ఎమ్మెల్యే చేశారో, ఏదైతే ఆశలతో వాళ్ళు నన్ను మంత్రి చేశారో అవన్నీ ఫుల్ఫిల్ అయ్యి సంవత్సరం తర్వాత మీరు ఆ రోజున దండేస్తానంటే నేనేమైనా చేస్తే మీరు దండే, లేకపోతే అలాంటి కార్యక్రమాలు. కాబట్టి మీరు ఏదైతే బాధ్యత నా మీద పెట్టారో, పైనుంచి నా మీద బాధ్యత పెట్టారో అవన్నీ కూడా నా శక్తి వంచన లేకుండా కృషి చేసి మ్యాక్సిమం జనాల్లో ఉండడానికి ట్రై చేస్తా ఉన్నాను. నా దగ్గరికి దండలు పట్టుకుని వచ్చినా కూడా నాకు ఎందుకో ఎంత చిరాకు వస్తా ఉన్నది. దయచేసి నేను అప్పటి నుంచి కూడా ఎవరు దండలు తేవద్దనే చెప్తా ఉన్నాను. సంవత్సరం తర్వాత నేను గెలిచిన అనౌన్స్ చేసింది 4వ తారీఖు కాబట్టి మళ్ళీ 4వ తారీఖున నిజంగా నేను ఏమైనా సాధించాను అనుకున్నప్పుడు మీరు పిలిచి సన్మానం చేయండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇదేంటి చెప్తాను ఈ విషయం, వాళ్ళు వెల్లంపల్లి వాళ్ళు పెట్టారు కదా, మేము పెట్టాం రమ్మని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ వేదిక సాక్షిగా చెప్తా ఉన్నాను, సంవత్సరం తర్వాతే మనం విజయోత్సవేడుక అప్పుడు చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు గారు చెప్తూ జన సైనికులను జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. నేను గెలిచింది జన సైనికుల వల్ల. ముఖ్యంగా కాపు కులం నాకు కాపు కాసిన విజయానికి. అలాగే ఎస్సీలు ఏదైతే 50% కూడా పడదనుకున్నారో అది కూడా సాధించాం. సెట్టిపల్లిలు ఎవరైతే ఉన్నారో అది కూడా 50% సాధించాం. ఇంచుమించు అది వేవర్స్ కమ్యూనిటీ అయితే 90% చేసింది. కాబట్టి ఈ రోజున ఇంత మెజారిటీ వచ్చింది. ముందు మాత్రం ఐక్యత ఏదైతే బోస్ గారు, త్రిమూర్తి గారు కలిసి ఒక సమ్మేళనం పెట్టారో అక్కడి నుంచి మొదలైంది ఈ ఐక్యత. ఆ ఐక్యత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బీజం అక్కడ నాటుకుంది. ఈరోజు 27,000 మెజార్టీ వచ్చిందంటే మరి మీ అందరి సహకారం. అది నేను అనుకునేవాడిని, ఇన్నాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు
15 సంవత్సరాల నుంచి నేను సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాను. అప్పుడు అనుకునేవాడిని ఇలాంటి పదవి ఏమన్నా ఉంటే ఇంకా రెట్టింపు చేయొచ్చు అని ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో అనుకునేవాడిని. ఆ సందర్భం నాకు ఇచ్చిన మీరందరికీ మరొక్కసారి పేరు పేరున నా నమస్కారాలు. అలాగే కొన్ని వ్యవస్థలు ఇక్కడ పాడైపోయి ఉన్నాయి. ఆ వ్యవస్థను క్లియర్ చేయడానికి ముఖ్యంగా ద్రాక్షారామ గుడి అంటే దేశంలోనే పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రం దగ్గర అవినీతి మయం అయిపోయింది. అవినీతి మయం అయినప్పుడు కొంతమంది ఉద్యోగాలు తీస్తుంటే అరే కాపులు తీస్తారు, సెటిపల్లీలు తీస్తారు, అక్కడ చూడవలసింది ఆళ్ళు కులం వీళ్ళు కులం కాదు. నేను చేసింది ఏంటంటే ఏ కులంలో తీసామో మళ్ళీ ఆ కులంకి ఇచ్చాను. అది గమనించాలి మీరు అందరూ. బురద చల్లడానికి ట్రై చేస్తా ఉన్నారు. ముఖ్యంగా నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. అక్కడ తప్పు జరుగుతుంటేనే తీస్తా ఉన్నాను. అది పబ్లిక్ లో పెట్టే తీసాను. అలాగే ఒక్క వార్నింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇద్దరు, ఒక అతను అత్యంత అవినీతిపరుడుగా ఉన్నాడని తీసి మళ్ళీ ఆయనకి ఇచ్చి ఇంకొక అదే సామాజిక వర్గం చెందిన యువకుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఇద్దరికి మాత్రం తీసేసాను. అందులో ఇద్దరు కూడా వాలంటీర్గా చేస్తూ ద్రాక్షారామ గుళ్ళో చేస్తా ఉన్నారు. మరి సిగ్గు ఏంటంటే ఇంచుమించు 300 రోజులు దాటి అక్కడ 2000 వేణు గారి ఇంట్లో 2000 భోజనాలు, 2000 మందికి భోజనాలు అంటే గుళ్ళోంచి వెళ్ళి 2000 మంది భోజనాలు ఇచ్చుకుంటాం. అవి మీరు అందరూ గమనించాలి. ఇలాంటి వ్యవస్థ పాడైపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇతర అందులో భాగంగా లేకపోతే ఈ ద్రాక్షారామ గుడి సాక్షిగా కొన్ని ఆవులు కబేలాకి వెళ్తా ఉన్నాయి. అలాగే కబేలా ఒకటి రన్ అవుతా ఉంది. ఈ వ్యవస్థను క్లియర్ చేసే ప్రక్రియలో నా పక్కన ఉన్న వాళ్ళైనా సరే క్లియర్ చేయవలసిన పరిస్థితి నా మీద ఉంది. మీరు ఒకటి గుర్తించండి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ప్రశ్నించడంతో స్టార్ట్ అయింది. ఈరోజు చాలా మంది యువత, నేను పేర్లు చెప్పానంటే మళ్ళీ ఇదో కాంట్రవర్సీలోకి వెళ్తారు. చాలా మంది యువత జనసేన నుంచి ఈ రోజు ప్రక్షాళనకి వాళ్ళు వంతు కృషి చేస్తా ఉన్నారు. బ్యాక్ డోర్ లో ఇక్కడే ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ కూడా నాకు సహకరిస్తున్నారు ఈ వ్యవస్థ బాగు చేయడానికి. ప్రత్యేకంగా జనసేన ఎందుకన్నానంటే నా దగ్గరికి స్వచ్ఛందంగా వచ్చి మేము సేవ చేస్తాం, ఈ సొసైటీని బాగు చేస్తామని వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు. ముఖ్యంగా కుర్రవాళ్ళు. నాకు చాలా ఆనందం అనిపించింది. నేను కూడా చెప్పేది ఏంటంటే మీ వంతు కృషిగా మీరు నిజం చెప్పాలంటే, ఖచ్చితంగా చెప్పాలంటే జనసేన 11 సంవత్సరాల నుంచి ఈ అధికారం కోసం, అధికారాన్ని ఆనందించడం కోసం 11 సంవత్సరాల నుంచి ఏం ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి మాట మీదే ప్రయాణించారు. మరి ఆ రోజు ఆ సందర్భం రానే వచ్చింది. మరీ ముఖ్యంగా గంజాయి అనేది చాలా దారుణంగా ఉంది. గంజాయి వ్యవస్థను కొట్టడానికి అన్ని మూలాల నుంచి సర్వం సిద్ధం చేశాం. ఒక్క వారంలో గంజాయి అనేది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండదు ఖచ్చితంగా. అది ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, దాని మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక టీంని అయితే వదిలాం. ఆ టీం ఆల్రెడీ రిపోర్ట్ అయితే ఇచ్చింది కాబట్టి దాని మీద ఫైట్ చేయటం. అందులో గంజాయికి చాలా మంది నాకు కూడా తిరిగి వాళ్ళు కూడా ఎడిక్ట్ అయ్యారు. ఆ తల్లిదండ్రులు పిలిచి కౌన్సిలింగ్ జరుగుతుంది. అసలు ఎట్టి పరిస్థితుల్లో నా అని లేదు, పయ్యోడని లేదు, గంజాయి ఎడిక్ట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా అవి ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉన్నది కూడా చూస్తే నాకు కొంచెం బాధ అనిపించింది. ఏంటంటే 2 సందర్భాల్లో జనసేన ఎక్కువ ఉన్న సందర్భాల్లో 2 ఊళ్ళను గ్రహించడం జరిగింది. అక్కడ ఎక్కువ గంజాయి ఎడిక్ట్ అయి ఉన్నారు కుర్రవాళ్ళు. అది ప్రెస్కి రాకుండా తల్లిదండ్రులు కూర్చోబెట్టి ఫస్ట్ టైం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా నేను ముక్కుసూడికి వెళ్తున్నాను కాబట్టి కొన్ని దెబ్బలు మనకు కూడా ఉన్న వాళ్ళకి కూడా తగులుతాయి కాబట్టి అది మీరు అందరూ అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం. అలాగే అవినీతి ఎక్కడ చేసినా, అక్రమ కట్టడాలు చేసినా, లేకపోతే అక్రమంగా
సైట్లు లాక్కున్నా దాన్ని కూడా ఉపేక్షించేది ఏమీ లేదు, అందులో సందేహం లేదు. అలాగే వైసీపీ కార్యకర్తలు నేను వచ్చేటప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించడం మొదలెట్టారు. వాళ్ళని క్రమశిక్షణ నేర్పుతానని చెప్పడం జరిగింది. అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, మనం పాలనలోకి వెళ్దాం, మన కార్యకర్తలు చాలా ఇబ్బంది పడి ఉన్నారు, వాళ్ళందరినీ ఆగమని లేకపోతే మైకి ఇచ్చేస్తాను మాట్లాడి దిగినా